హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌కి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ అనేది ఒకటొచ్చిందండి. ఆ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఇది ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కి మాత్రమే. బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఈ కేటగిరీస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫైనల్ ఇయర్స్‌కి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కేటగిరీకి తగ్గట్టు కూడా నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తే అప్డేట్ ఇస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసరికి కోఆర్డినేట్స్ అనే వాళ్ళు ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ని నడుపుతున్నారండి. 2025 పాస్డ్ ఔట్ బ్యాచ్ మాత్రమే యూజ్ అవుతుంది. కంపెనీ వచ్చేసరికి రిక్రూట్ సీఆర్ఎం. టైటిల్ వచ్చేసరికి అంటే ఇంటర్న్‌షిప్ టైటిల్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్. క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ. వర్క్ లొకేషన్ వచ్చేసరికి రిమోట్. వర్క్ మోడ్ వచ్చేసరికి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండిద్ది. స్పెషలైజేషన్ వచ్చేసరికి సీఎస్, ఐఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, ఈటీసీ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌లో గ్యాప్ ఉన్నా, ప్రెజెంట్ బ్యాక్‌లాగ్స్ ఉన్న ఎలిజిబిలిటీ కారంట. పర్సెంటేజ్ వచ్చేసరికి మీ 10థ్ క్లాస్‌లో గానీ, ఇంటర్ గానీ, గ్రాడ్యుయేషన్ గానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గానీ మీకు 75% లేదా అబోవ్ ఉండాలంట. ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేయాలంటే మీ క్వాలిఫికేషన్స్ ఇవి. స్కిల్స్ వచ్చేసరికి జావా, పీహెచ్‌పీ, పైథాన్ ఉండాలంట. ఇంటర్న్‌షిప్ ఆఫర్ లెటర్ అనేది మీకు రావాలంటే మెయిన్‌లీ ఇక్కడ 6 రౌండ్స్ ఉంటాయి. ఆ 6 రౌండ్స్ మీరు క్లియర్ చేస్తేనే మీకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ లెటర్ అనేది వచ్చిద్ది. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ఆన్‌లైన్ ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ ఉండిద్ది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి టెక్నికల్ కోడింగ్ రౌండ్ ఉండిద్ది. థర్డ్ రౌండ్ వచ్చేసరికి జనరల్ స్కిల్ బేస్డ్ టెస్ట్ ఉండిద్ది. ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి ఆన్‌లైన్ కోడింగ్ బేస్డ్ టెస్ట్ ఉండిద్ది. ఫిఫ్త్ రౌండ్ వచ్చేసరికి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉండిద్ది. సిక్స్త్ రౌండ్ వచ్చేసరికి ఫైనల్ ఇంటర్వ్యూ ఉండిద్ది. ఇక్కడ నార్మల్ టెస్ట్ మొత్తం కోఆర్డినేట్స్ వాళ్ళే డ్రైవ్ నడుపుతారు. మిగతా కమ్యూనికేషన్ అవ్వడం కానీ, ఇంటర్‌వ్యూస్ కానీ ఇవన్నీ డైరెక్ట్‌గా కంపెనీతోనే మీరు కమ్యూనికేట్ అవుతారు. ఈ ఇంటర్న్‌షిప్ ఇంకా డీటెయిల్స్ ఏంటంటే ఎన్ని రోజులు ఇంటర్న్‌షిప్ ఉండిద్ది అనంటే 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఉండిద్ది. ఇది స్టైఫండ్ ఇంటర్న్‌షిప్ అండి. పర్ మంత్ మీకు 7,500 ఇంటర్న్‌షిప్‌కి స్టైఫండ్ వచ్చిద్ది. 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఉండిద్ది. ఈ 3 మంత్స్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేసి, హార్డ్ వర్క్ చేసి, పెర్ఫార్మన్స్ మంచిగా ఇస్తే, ఈ 3 మంత్స్‌ని మీకు ఇంకొక 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేస్తారు. ఆ 6 మంత్స్‌లో మీ స్టైఫండ్ ఎలా ఉండిద్ది అనంటే, పర్ మంత్ 15,000 ఉండిద్దండి. ఫస్ట్ 3 మంత్స్ మీకు 7,500 వస్తే పర్ మంత్, ఇక్కడ డబుల్ చేస్తారు స్టైఫండ్ అనేది. ఇట్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ హార్డ్ వర్క్, యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ యువర్ పెర్ఫార్మన్స్ వీటి మీద మాత్రమే బేస్ అయ్యి ఉండిద్ది మీకు. నెక్స్ట్ ఈ 6 మంత్స్ కూడా మీరు పర్ఫెక్ట్‌గా హార్డ్ వర్క్ చేసి, పెర్ఫార్మన్స్ అనేది బెస్ట్‌గా ఇచ్చారంటే, మీకు ప్లేస్‌మెంట్ కూడా ఆపర్చునిటీ ఇస్తారండి ఈ కంపెనీ వాళ్ళు. సాలరీ వచ్చేసరికి 7,00,000 పర్ యానమ్ ఉండిద్ది. దీంట్లో మెయిన్‌లీ 3 కాన్సెప్ట్స్ చెప్పొచ్చు. ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీకు ఎటువంటి ఫీజ్ అవసరం లేదు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మీకు లీవ్స్ కూడా ఇస్తారు. మీ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ అనేది కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్ అండ్ ఇంటర్న్‌షిప్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. యుటిలైజ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.